రిలేషన్‌షిప్స్ ఫెయిల్ అవుతుంటాయి కదా! చాలా వరకు చాలా. సో, అది పనిష్మెంట్ కాదు. ఒక మంచి జరిగిందనుకోండి అంటారు మీరు. ఏంటది? అంటే ఇప్పుడు ఆహ్, ఇందాక అనుకున్నట్లుగా అన్‌ఫినిష్డ్ స్టోరీస్. రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఇందాక ఎనిమీ ఎగ్జాంపులే తీసుకుందాం. అవును. ఇద్దరు ఎనిమీస్. హ్మ్. ఎనిమీస్ కొట్టుకున్నారు. ఇక్కడొచ్చి భార్యాభర్తలుగా వచ్చారు. హ్మ్. విడిపోయారనుకోండి. ఓకే. ఇక్కడికొచ్చింది. ఇక్కడి నుంచి ఫర్దర్‌గా మళ్ళీ నెక్స్ట్ లైఫుల్లో అది జరగకుండా వెళ్ళాలి అంటే, ఈ లైఫ్‌తో దాన్ని స్టాప్ చేయొచ్చు. ఓకే. స్టాప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే, వాళ్ళలా ఎన్ని లైఫ్‌లని అలా కొట్టుకుంటూ ఆ! ఆ! దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తారు అవును. కదా! అవును. సో, అప్పుడు హైయర్ కాయిన్స్ వచ్చినప్పుడు దీన్ని మీ సైడ్ నుంచి మీరిలా బ్రేక్ చేయండి. హ్మ్. మీరిలా ఆహ్, ఇలా చేస్తే గనక హ్మ్. మా సైడ్ నుంచి దానికి రూట్స్ వేసి మీరు మళ్ళీ లైఫ్‌లో ఇద్దరు కలవకుండా వేరే కర్మల్ని క్లియర్ చేసుకోవడం కోసం మేము హెల్ప్ చేస్తాం. ఈ కర్మ ఇక్కడితో ఎండ్ అయిపోతదని చెప్తారనమాట. ఓకే. అలా. సూపర్. ఇంకొకటి ఫస్టే అడిగాను మిమ్మల్ని. డబ్బుంటుంది, అధికారం ఉంటుంది, హోదా ఉంటుంది, వందలాది మంది మాగదులు, పిలిస్తే పలికేంత దూరంలో మనుషులు. ఇంత ఉన్నా గూడా మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఏం రీజన్ అయి ఉంటది దీనికి? చాలా మంచి క్వెషన్ అడిగారండి. సార్. ఒక ఎగ్జాంపుల్‌తో నేను మీకు చెప్తాను. ఒక ఆవిడ మా దగ్గరికి వేరే రీజన్‌తోని సెషన్ కోసం వచ్చారు. వాళ్ళకి ఓకే. డబ్బుంది, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆవిడకి మనశ్శాంతి లేదనమాట. వాళ్ళకి పైకి కనిపించే రీజన్ ఒకటి, కనిపించని రీజన్ వేరే ఉంది. ఓకే. ఓకే. ఆవిడ లైఫ్‌లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు దుర్గా అమ్మవారికి ఉపాసన చేస్తారు. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే ఇంపార్టెంట్ ఏమైనా జరిగేటప్పుడు దుర్గా అమ్మవారు వాళ్ళ ఫాదర్ ఒంటి మీదకొచ్చి ఏదైనా ఒక ఇది చెప్తూ ఉంటారనమాట. ఇలా చేయండి, ఇలా చేయండి. ఇంపార్టెంట్ డెసిషన్ జరిగిన ప్రతిసారి వస్తారు. ఈ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కూడా దుర్గమ్మవారు వచ్చారు. వచ్చి ఇదిగో ఈ సంబంధం వచ్చింది కదా! అది మీకు కరెక్ట్ మ్యాచ్. ఓకే. అతన్నే మీరు మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే. అతని కోసం వెయిట్ చేయండి అంటే, వాళ్ళు మళ్ళీ కాల్ చేయలేదు, రిప్లై లేదు, ఏమీ లేదు. కానీ దుర్గమ్మ వారు వెయిట్ చేయమని చెప్పారు. ఇంక వీళ్ళు వేరే సంబంధాలేం చూడడం మానేశారు. ఆ! దేవుడి మీద నమ్మకంతో అలా ఒక 2 ఇయర్స్ వెయిట్ చేస్తే, వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఒప్పుకున్నారు, మ్యారేజ్ అయింది. వావ్! హమ్మయ్య! దేవుడి దయ వల్ల అంతా జరిగింది అని చెప్పి ఆ! అనుకున్నారు. ఆ! కానీ అక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయిందనమాట. మ్యారేజ్ అయిన మొదటి రోజు నుంచి ఆ అమ్మాయికి హస్బెండ్ నుంచి టార్చర్. మొదటి రోజే. మొదటి రోజు నుంచి అత్తమామల నుంచి టార్చరు, ఆడపడుచుల నుంచి టార్చరు. ఆవిడ ఎన్నో సార్లు నాకెందుకు ఈ లైఫ్, ఓకే, అసలు మా ఫ్యామిలీ ఎంత మంచిది, ఇంత మంచి ఫ్యామిలీకి నాకెందుకు ఇలా వచ్చింది, మళ్ళీ దుర్గమ్మ వారు రికమెండ్ చేసిన లైఫ్ ఇది అని అప్పటి నుంచి బాధపడుతూనే ఉంది. కాకపోతే ఆవిడకి దుర్గమ్మ వారి తాలూకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడ కొన్ని మెడిటేషన్ పాత్లోకి వెళ్ళి కొంత మెడిటేషన్స్ చేసుకుంటూ అలా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వచ్చిందనమాట. కానీ అలా 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 అది పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. ఆవిడ సెషన్లోకి వచ్చారనమాట. సెషన్లోకి వస్తే ఆవిడకి సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సెషన్లో పాస్ట్ లైఫ్లో ఆవిడ ఫస్ట్ ల్యాండ్ అయ్యారు ఒక చుట్టూ మంచు కొండలు, ఒక గుహ లోపలికి ఆవిడ వెళ్తే ఎదురుగా మహావతార్ బాబాజీ. ఓకే. ఆయన డైరెక్ట్గా ఆవిడ చూశారనమాట. మహావతార్ బాబాజీ చెప్తున్నారు, నువ్వేం బాధపడకమ్మా, నువ్వు అసలు ఎప్పుడో గత జన్మలోనే నా దగ్గరికి వచ్చేయాల్సింది, నీకు గత జన్మలోనే ముక్తి రావాల్సిన అవసరం ఉంది, కానీ ఆ జన్మ లాస్ట్లో వచ్చేటప్పటికి నువ్వు అనుకోకుండా ఒక దేవతా సర్పాన్ని నువ్వు చంపావు. ఆ దేవతా సర్పాన్ని చంపడం వల్ల ఆ కర్మని రిలీజ్ చేసుకోవడానికి నీకు 3 లైఫ్స్ పడుతుంది. అప్పుడు నువ్వేం డెసిషన్ తీసుకున్నావు, సరే నేను ఇంకా అన్ని లైఫ్లు నేను వెయిట్ చేయలేను, యాక్చువల్గా ఈ లైఫ్తోనే నేను ముక్తి పొందాలి, మీ దగ్గరికి రావాలి, అయితే మరి ఉన్న ఆప్షన్స్ ఏంటి, నేను ఆ 3 లైఫ్ల కర్మల్ని ఒకే లైఫ్లో అనుభవిస్తాను, ఓకే అని చెప్పి ఈ లైఫ్లో ఆ కర్మలన్నింటినీ అనుభవించడం కోసం ఆవిడ వచ్చి ఇన్ని కష్టాలు పడింది. ఓకే. ఎప్పుడైతే మహావతార్ బాబాజీ దగ్గర నుంచి ఆ మాట తెలుసుకుందో వెంటనే ఆవిడ తన లైఫ్ని చూసే కోణం మొత్తం మారిపోయింది. వాళ్ళ హస్బెండ్ని ఒక ఈయన వల్లే కదా అంతే కదా నాకు ముక్తి రాబోతుంది, అత్తయ్యని చూసి అరే ఈవిడ వల్ల కదా నాకు ముక్తి రాబోతుంది, చాలా థ్యాంక్స్ అనేటట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. అయితే సెషన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి హీలింగ్స్ అవి చేయడం జరిగాయి. ఆల్మోస్ట్ తర్వాత కొద్ది నెలల తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70% పాజిటివ్గా మారడం జరిగింది. ఎందుకు, ఈవిడ ఫస్ట్
పాజిటివ్గా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. వాళ్ళు తిడుతున్నా నవ్వుతూ మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఓకే, అలాగే హైయర్ కాన్షియస్ చేసిన హీలింగ్స్, ఈవిడ ఉన్న పాజిటివిటీ, ఈవిడ తెలుసుకున్న రియలైజేషన్ బట్టి మొత్తం అంతా పాజిటివ్గా మారిందనమాట. ఓకే. సో ఇప్పుడు ఎంత డబ్బున్నా లేకపోతే నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నేను ఎంత మంచివాడిని నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయంటే ప్రతిదానికి కూడా అలాంటి డీప్ రీజన్స్ ఉంటాయండి. బాబోయ్ భలే చెప్పారు అసలు, అద్భుతం. ఇంకొక కేటగిరీ చెప్తాను సార్. వీళ్ళు కొందరు పట్టుకుంటే ఏది పట్టుకున్న బంగారం అంటారు కదా, వీళ్ళు ఏది పట్టుకున్నా మసి అయిపోతూ ఉంటుంది. ప్రతి దానిలో ఫెయిల్యూర్, లైఫ్ అంతా ఫెయిల్యూర్. ఎన్ని అద్భుతాలు చేసిన యాగాలు చేయి, మీరు ఏమన్నా చేయండి, అతను ఫెయిల్ అవుతూనే ఉంటాడు లైఫ్లో. దీనికి ఏమన్నా హిడెన్ ప్రోగ్రామింగ్ లాంటిది ఏమైనా ఉంటుందా, ఇట్లా ఫెయిల్ అవ్వాలి ఇతను అని? దానికి ఏం రీజన్ అయి ఉంటుందండి? జనరల్గా ఏంటంటే అన్నిసార్లు రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన లెసన్ ఉంటుందండి. ఓకే. చిన్న ఎగ్జాంపుల్, పిల్లాడు క్లాస్లో ప్రతిసారి 4వ క్లాస్ ఫెయిల్ అవుతున్నాడు. అవును. ఏముంటుంది రీజను? వాళ్ళు ఏదో నేర్చుకోవాల్సింది నేర్చుకుంటలేడు. క్రిస్టల్ క్లియర్ కదండి. సో ఇన్నిసార్లు వాళ్ళకి ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే ప్రతి ఫెయిల్యూర్లో ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఉంటుంటుంది. ఓకే. అది వాళ్ళు కేర్ చేయరనమాట, నేర్చుకోరు. ఓకే, నేర్చుకోకుండా మొండిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంతమందికి లాటరీలో డబ్బులు పెట్టడం అనేది ఒక హ్యాబిట్ ఉంటుంది. అలాంటిది పెట్టకూడదు అని ఒక లెసన్ ఉండాలి. అప్పు చేసి పెడతారు, డబ్బులు పెడతారు, పోతాయి. అప్పుడు నేర్చుకుని సైలెంట్గా ఉండాలా, మళ్ళీ తెప్పించాలని ఏదో ట్రేడింగ్ లో పెడతారు. లేకపోతే ఎవరో ఒకరు మీకు పెట్టిన డబ్బుకి 10 రెట్లు అవుతుందని చెప్తే అందులో పెడతారు అనమాట. అంటే ఏంటి, ఒక దగ్గర లెసన్ నేర్చుకొని దాన్ని స్టాప్ చేయాల్సింది కాస్త వీళ్ళు ప్రతిసారి రిపీట్ చేయడం వల్ల, ఆ లెసన్ నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు పెట్టిన ప్రతిదీ వాళ్ళకి నెగిటివ్గా కొడుతూనే ఉంటుంది. మరి సెషన్స్తో వీళ్ళని సెట్ చేయొచ్చా? వాళ్ళకి సెషన్లో వస్తే రూట్ కాజ్ చెప్తారు, అసలు ఎందుకు జరిగింది, ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్ ఏంటి, నెక్స్ట్ ఇలా చేయకుండా ఉండండి, మళ్ళీ గనక మీరు చేస్తే మళ్ళీ మీకు అదే వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా చెప్తారనమాట. ఓకే. వాళ్ళకి అప్పుడు లెసన్ ఏంటని అర్థం అవుద్ది, అప్పటిదాకా తెలియదు అది లెసన్ అని. ఓకే. ఇంకా అర్థమవుతుంది, ఫస్ట్ సార్ పోయింది మళ్ళీ రికవర్ చేయాలనే మైండ్ సెట్టే కానీ ఇది నాకు లెసన్ అనే విషయం వాళ్ళు తెలియదు అసలు. ఓకే, అదే రీజన్. సార్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇది హిప్నాటిజం లాగే ఉంది కదా సార్? హిప్నాటిజమేనా? ఇందులో మేము యూజ్ చేసేది గైడెడ్ హిప్నాటిక్ ప్రాసెస్ అండి. ఓకే, ఎప్పుడైతే మన ఒక పర్సన్ వస్తారో ఆ పర్సన్ని మనం ట్రాన్స్లోనికి ఫస్ట్ తీసుకెళ్లేటప్పుడు ఇది మేము ట్రెడిషనల్ హిప్నోసిస్ మెథడ్ని యూజ్ చేసి మేము వాళ్ళకి డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లోకి తీసుకెళ్తాం. అయితే ఇది మిగిలిన హిప్నోసిస్ కంటే కొంచెం ఇంకా డీప్గా వెళ్ళి, ఎందుకు మనం పాస్ట్ లైఫ్స్కి కనెక్ట్ అవ్వాలి, దాని తర్వాత హయ్యర్ కాన్షియస్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇంకొంచెం చాలా డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం డీప్గా ఉంటుంది అనమాట. మేము యూజ్ చేసేది కూడా హిప్నాటిక్ ప్రాసెస్. రైట్ రైట్. ఇప్పుడు చంద్రముఖి సినిమా గుర్తుంది కదా సార్, చూసాక? అవునండి. సో దాంట్లో ఆ చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది కదా, అదే ఆమె జీవితాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంటుంది కదా. అవును. అట్లా భయపడడానికి రీజన్ చిన్నప్పటి అవే కదా. అవును. సో నిజంగానేనా సార్ అట్లా చైల్డ్హుడ్ ట్రామా అనేది లైఫ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుందా? చేస్తుంటుందండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎమోషన్ అనేది మనం దాన్ని ఎక్కువగా తీసేసుకోకూడదు అనమాట, గుండెల్లోకి తీసుకోకూడదు. ఏదైనా జరిగింది అనుకోండి, జరిగింది, దాని నుంచి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే, దాన్నే పట్టుకొని దాని గురించి 24 గంటలు ఆలోచిస్తూ దానికోసమే కొన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ఖచ్చితంగా ఒక ట్రామా కింద కన్వర్ట్ అయిపోతుంది అండి. అది చూడడానికి చిన్న విషయం లాగా ఉంటుంది కానీ దాన్ని అలా పట్టుకొని ఎక్కువసేపు ఆలోచించి 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 దాన్ని పెద్ద ట్రామా కింద కన్వర్ట్ చేసుకుంటారు. అదే కొందరికి నీళ్ళ భయం ఉంటుంది, కొందరికి పాము భయం ఉంటుంది, కొంచెం హైట్స్ భయాలు, ఇవన్నీ కూడా ఇట్లాంటివి ట్రామాసేనా గత జన్మ అంటే ఇలాంటి ట్రామా ఉంటుంది. అది ఈ లైఫ్ లోనే ఉండొచ్చు, పాస్ట్ లైఫ్ లో ఉండొచ్చు, ఎప్పుడైనా ట్రిగర్ అయి ఉండొచ్చు అనమాట. ఈ లైఫ్ లో ట్రిగర్ అయినా సరే అది ఒక ట్రామా కింద ఉంటుంది. పాస్ట్ లైఫ్ లో కూడా ఇలాంటివి జరిగి ఉండొచ్చు 2-3 సంఘటనలు. దానివల్ల కూడా ఈ లైఫ్ లో ఆ సోల్ కున్న కనెక్షన్ వల్ల వాటిని గుర్తు చేసుకుని మళ్ళీ అది కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది అనమాట. సూపర్. రైట్ సార్, మన రూట్ కాజ్ అనుకున్నాం కదా, రూట్ కాజ్ తెలిస్తే దేనైనా ఈజీగా పరిష్కరించవచ్చు అన్నది మీరు చెప్తున్నారు. ఈ ఎక్కడ ఉంటుంది ఈ రూట్ కాజ్ అనేది, ఎట్లా కనిపెడతారు మీరు? ఈ మేము చేసే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అండి, వాళ్ళతో మాట్లాడతాం. మాట్లాడి వాళ్ళ దగ్గర ఏంటి మెయిన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి తెలిసిన సర్ఫేస్ లెవెల్ ప్రాబ్లం అయినా లేకపోతే ఇంకా వాళ్ళకి తెలియని డీప్గా ఏదైనా ఉందా, ఇందాక మీరు చెప్పినట్లుగా చిన్నతనంలో అయినా జరిగిందా, ఓకే అని చెప్పి వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మేము అడిగి వాళ్ళ లైఫ్ గురించి, అలాగే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ మదర్స్ పేరెంట్స్తో ఉన్న రిలేషన్షిప్స్ గురించి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా,
ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళది, అలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటే ఓకే. మన హైయర్ కాన్షియస్ స్టేట్కి రీచ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది.